మనుషుల దగ్గరికి ఏమో రిస్క్ లేకుండా తెంపు లేకుండా పోతా. జీవం గల దేవుని రెక్కల కిందికి రావయా, ఆడ కంప్లైంట్ చేయవయా, జవాబు వచ్చిన దాకా మొర్ర పెట్టవయా అంటేనేమో 1-2 సార్లు ప్రార్థన చేసి నేను అడిగినప్పుడు లేదు అమ్మ ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అప్పుడే చేశాను అన్నయ్య, మరి ఇప్పుడమ్మా అప్పుడు చేశాగా. అమ్మ జవాబు వచ్చిందాక మరి స్టేషన్ దగ్గరికి పోయి అప్పుడప్పుడు కనపడుతుంటే అట్లనే మళ్ళీ పోయి కనపడాలిగమ్మా అంటే అప్పుడే చేసేసాను అన్నయ్య, కానీ జవాబు రాలేదన్నయ్య. ఎప్పుడంట సమస్య జరిగినప్పుడే ప్రార్థన చేసేసిందంట, వెంటనే జవాబు రాలేదంట. అందుకని నీకు మనుషుల చుట్టూ తిరుగుతుంది. నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నేను చేస్తేనన్నా జవాబు వచ్చిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు 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 విజ్ఞాపన చేయాలి. నీ విన్నపము దేవుని సన్నిధిలో కూడా రాయబడిద్ది. నీ మనవి అంగీకరించబడిద్ది, నీ కన్నీరు తుడవబడిద్ది, నీ ప్రార్థన ఆలకించబడిద్ది. అంతేకాదు ఈ భూ సంబంధమైన స్టేషన్లోనన్నా లేట్ అయిద్దేమో కానీ ప్రాసెస్, నీ కన్నీటి విజ్ఞాపన అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటాడు, నా కుమార్తె ఎందు నిమిత్తం దుఃఖిస్తుందో పో చూడండి, దాన్ని డీల్ చేయండి అంటాడు. తక్షణమే అవసరమైతే తానే దిగి వస్తాడు. సంఘమంతా కూడి అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు గోజాడితే ఒక రాత్రి తెల్లవారేసరి దోతొచ్చాడు. చూడు ఎంత స్పీడ్ యాక్షన్ చూడు. అదే చట్టాన్ని బ్యాలెన్స్ చేసి పేతుని బయటికి తేవాలంటే ఎంతకాలం పట్టేది? ఎంతమంది కాళ్ళు పట్టుకున్న బయటకు వస్తాడా మనుషుల కాళ్ళు? కానీ జీవం గల దేవునికి మొర్ర పెట్టింది సంఘం. సంఖ్యలు తెగిపోయాయి పేతుడికి. దేవుడు డైరెక్ట్గా దూతను పంపించేశాడు. పోయి ఆ పేతుని విడుదల చేసి బయటికి పంపించు, నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు పో. నేను చెప్పానా? నా సొంత మాటల అపోస్తల కార్యం 12 చెప్పిన సాక్ష్యం. సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయిచుండగా ఇదిగో ప్రభు దూత వచ్చేశాడు. చెరసాల ద్వారములు తెరిచి సైనికుల మధ్య పండుకొని నిద్రించుచున్నటువంటి పేతురును లేవనెత్తి సంఖ్యలు తీసి బయటికి తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మనకు ఆ గురి కలగదే, ఆయన పాదాలు పట్టుకోమే. భూ సంబంధమైన చట్టాలు ఒకవేళ నీకు అన్యాయం చేయొచ్చేమో, న్యాయం చేయొచ్చేమో తెలియదు, కానీ పరలోక చట్టం మాత్రం తన పిల్లల విజ్ఞాపనకు నిశ్చయముగా న్యాయం జరిగిస్తుంది. గట్టిగా వ్యక్తులను చూస్తున్నాం కానీ వ్యక్తుల వెనకాటాడుతున్న దయ్యాలను చూడటల్లా. నీ పరిస్థితులను చూసుకొని కృంగిపోతున్నావు కానీ పరిస్థితుల వెనక పనిచేస్తున్న దయ్యాలను చూడట్లా. నీకు ఎదురవుతున్నటువంటి అవరోధాలను చూసి బాధపడుతున్నావు కానీ నీకు అవరోధాలు అడ్డుబండలుగా తయారవుతున్న వ్యక్తుల వెనకాడుతున్న దయ్యాలను చూడట్లా. నువ్వు మనుషులకు కాదు శత్రువు, నువ్వు దయ్యాలకు శత్రువు. నీకు మనుషులు కాదు శత్రువు, నీకు సాతాను శత్రువు. నేను కాదు, ప్రభువు చెప్పాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, మీ విరోధి, మీ శత్రువగు సాతాను, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఇవన్నీ ఎవరిని గురించి మాట్లాడాడు? సైతానుని గురించి. పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను. ఎవరు? దురాత్మలు. అది విషయం. మనుషులు మనకు శత్రువులు కాదు, మనుషుల వెనకాడుతున్న దయ్యాలు శత్రువులు. నువ్వు ఎక్కడ సేవ చేయడానికి వెళ్తే సేవకి నీకు అవరోధం కలుగుతుందంటే మనుషులు అనుకుంటావు, లేకపోతే పరిస్థితులు అనుకుంటావు, కానీ ఆ మనుషుల వెనక, ఆ పరిస్థితుల వెనక సైతాను గాడి హ్యాండ్ ఉందన్న సంగతి నీకు తెలియదు. నిందల పాలయ్యావు, అవమాన పాలయ్యావు, అప్పుల పాలయ్యావు, రోడ్డు పాలయ్యావు. వాటి వెనక కూడా వాడి కదలేకుందని నీ వెరగవు. కాబట్టి గురిలేని పోట్లాట కాదండి, గురిలేని పోట్లాట కాదు, గురి కలిగిన పోట్లాట. కోడిని చూసి నేర్చుకోండి, కోడిని చూసి నేర్చుకోండి. కోడి పందెం చూసారు, 2 కోళ్ళు కొట్టుకోవటం. ఎప్పుడైనా 2 కోళ్ళు ఎదురుపడి ఒకదాన్ని ఒకటి కరెక్ట్గా ఢీ కొడతాయా? లేకపోతే ఒక కోడి ఇటుండి ఇంకో కోడి అటు ఎగిరికి వస్తుంటుందా? అటు ఎగిరికి కొట్టి వస్తుంటుందా? దాని కళ్ళు ఎంత ఎంత
శుభ్రంగా కైమా చేసుకొని సైట్లో వేస్తే 1.5 కిలో కాదు. అది ఒళ్ళంతా పచ్చడి, కన్ను ఉన్నా కూడా ఒంటి కన్నుతో ప్రత్యర్థి కోడి ఎక్కడుందో అని స్పష్టంగా ఎరిగి అటాక్ చేసింది. ఇక్కడ ప్రత్యర్థి ఎవడో తెలియదు. ఎవడు ప్రత్యర్థి? ఎవడిని అసలు అటాక్ చేయాల్సింది మనం? దాని ప్లేస్ ఎక్కడా? అర్థమైందా? అదిరా తల్లి, అది నాయన. చేయాల్సిందేంది? ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చాడు? ప్రతి విషయమును గూర్చి చింతపడక విన్నపములు దేవునికి తెలియజేయండి. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు, భయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రతి దానికి కూడా ఏం చెప్పాడు? సంతోషం వస్తే ఏం చేయాలో చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5:13, మీలో ఎవరికైనాను సంతోషము కలిగనా అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను. కథం.